పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం అనురాధ నక్షత్రం ద్వాదశి సోమవారం. ఈరోజు చంద్రుడు అధిపతిగా ఉంటాడు. ఈరోజు నారాయణ ద్వాదశి. మంత్రం ఓం హరిహరాయ నమః. ఓం హరిహరాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన శివుని మరియు నారాయణుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. పూజా విధానం. ఈరోజు సాయంత్రం లోపు బిల్వదళం లేదా ఏదైనా పత్రం లేదా దత్తూర పుష్పం, ఇది చాలా శ్రేష్టం, దత్తూర కాయ లేదా దత్తూర పుష్పం తెచ్చి శివుని ముందు పెట్టి పూజించాలి. దారిద్ర్య దాన స్తోత్రం పారాయణం చెయ్యాలి. ఈ పూజని ఆచరించడం వలన అనుకున్నవి నెరవేరుతాయి. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో ముల్లంగి రాడిష్ గురించి తెలుసుకుంటున్నాం. ముల్లంగి తినడానికి ఇష్టపడరు, కానీ దీన్ని సేవించడం వలన ముఖ చర్మంపై నల్లగా ఉన్న మరియు చర్మం నల్లగా ఉన్న చర్మం రంగు కంటే ఇంకా నల్లగా అవుతుంటే అది లివర్ సమస్యకి సంకేతం అని అర్థం. లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్ ఎందుకు అవుతుందంటే ఆల్కహాలిక్ అంటే మందు బాగా సేవించడం వలన, మత్తు పదార్థాలు సేవించడం వలన, గుట్కా సేవించడం ఇలాంటివి ఉండడం వలన ఇలా కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ కలుగుతుంది. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ముల్లంగి వాడాలి. వాడే పద్ధతి: రోజు 4-5 ముల్లంగి ముక్కలు తీసుకొని తినడం వలన లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా చేయడానికి వీలు కాకపోతే రాత్రిపూట ముల్లంగి ముక్కలు ఒక 4 తీసుకొని నీళ్ళల్లో వేసి ఆ రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఎంటీ స్టమక్తో సేవించాలి. ఇలా 3-4 నెలలు సేవించడం వలన నలుపుతనం పోయి మన చర్మం రంగు వస్తుంది, ముఖం తేజస్సుతో మెరుస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, లివర్ డ్యామేజ్, లివర్ వామ్ ఇవన్నీ తగ్గుతాయి మరియు యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి చిటికెడు నల్ల నువ్వులు చేతిలో పట్టుకొని మనసులో సంకల్పం చేసి ఆ వెలిగే దీపంలో వెయ్యాలి. ఇలా చేయడం వలన శని నక్షత్రం, అనురాధ నక్షత్రం, నారాయణ ద్వాదశి ఇవన్నీ కలిసి రావడం వలన 7.5 శని దోషాలు దూరమవుతాయి, శివ అనుగ్రహం కలుగుతుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.